అది అర్థము. సో, అంటే మనకి శ్వాసకి మధ్య ఉన్న స్థితిని అంటే జన్మించే దగ్గర నుంచి మనం ఆఖరి శ్వాస విడిచే వరకు జరిగే ఈ 2 బిందువుల మధ్య మన జీవనం అంతా జరుగుతుందన్న విషయాన్ని చెప్పాను. మీరొకసారి గుర్తు చేసుకోండి అది. లేదంటే ఒకసారి చూడండి వీడియోని. సో, కాబట్టి ఆ 2 అంటే జననం, మరణం మధ్య జరిగే ఈ 2 బిందువుల మధ్య మన జీవితం అంతా ఉంటుంది. ఈ 2 బిందువుల మధ్య మన యొక్క జీవితం కూడా ఎంతో మార్పులు చెందుతూ ఉంటుందన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాము. శ్వాస నిరంతరం జరుగుతూ ఉంటే అది ఒక నిరంతర ప్రవాహంగా జరుగుతూనే ఉంటది. మధ్యలో ఏ విరామాలు ఉండటానికి అవకాశమే లేదు. ఒకవేళ ఒక క్షణం శ్వాసించడాన్ని ఆపాము అంటే మనం ఉండమన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే శ్వాస మనం పీలుస్తున్నాం అనుకుంటాం గానీ మనం పీల్చటం లేదు. అది మన కర్తవ్యం అనుకునుంటాం. కానీ మన కర్తవ్యం కానే కాదు. అది సహజంగానే జరపబడుతుంది. మన ప్రమేయం లేకుండానే జరపబడుతుంది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలిక్కడ. సో, అలాగే మన వ్యక్తిత్వ అంటే ఈ యొక్క వ్యక్తిత్వ